అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్య గ్రంథమును నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఎజ్రా గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మరి కొద్ది విషయాలు ఎజ్రా గారి గురించి ఈ గ్రంథము నుండి మనం నేర్చుకుందారు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతడు దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడైనందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము. మాతో మీరు మాట్లాడుము. మాలో మీ యొక్క ఆత్మ తండ్రి గారి నుంచి స్థిరపరచుము. వాక్యము నేర్చుకునే సాత్వికమును దీన మనసును మాకు అందించుము. మా ఎల్లరిలోనూ నాయన ఆత్మీయ జ్ఞానమును వెలిగింపచేసి మీరు మహిమను పొందుమని మహిమనాథుడగు యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ఎల్లరికి అనుగ్రహింపచేస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చదువుబడిన వాక్యములు మనం చూడగలిగితే గనక ఒక ప్రవక్త, యాజకులు కనబడుతున్నారు. ఈయన ఎవరు అనిసినంటే ఎజ్రా ద ఫాదర్ ఆఫ్ జూడిజం. యూదా మత పితామహుడుగా పేరొందిన మరి యాజక వంశంలో ఉన్నటువంటి శాస్త్రి ఎవరు అనిసినంటే ఈ ఎజ్రా గారు. ఎజ్రా గారి యొక్క తండ్రి గారి పేరు సెరాయా. ఎజ్రా గారు యాజకుడు. ఈయన అహరోను వంశస్థుడు. ఎజ్రా గారికి మరి ఆనాటి కాలములో ధర్మశాస్త్రమునందు ఉన్న ప్రావీణ్యతను బట్టి ఉన్న పేరు ఏం పేరు అనిసరంటే శాస్త్రి, అనగా ధర్మశాస్త్రమునందు నైపుణ్యత కలిగిన వాడు అని అర్థం. ధర్మశాస్త్రమును బోధించగలిగే బోధకుడు, ధర్మశాస్త్రము పట్ల నిపుణత కలిగిన నిపుణుడు, నైపుణ్యత కలిగిన మరి గొప్ప పేరొందిన శాస్త్రిగా ఉన్నవారు ఎవరు అనిసనంటే ఈ యొక్క ఎజ్రా గారు. ఎజ్రా అను పేరునకు అర్థము దేవుని సహాయము, దేవుని సహాయకుడు అని అర్థం. ఈ ఎజ్రా గారి గురించి మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే గనక బైబిల్ గ్రంథంలో ఎజ్రా గారి యొక్క మరి ప్రాముఖ్యత కలిగిన స్థానము ఏమిటి అనిసనంటే మరిచిన బోధను వినిపించిన ధర్మశాస్త్రోపదేశం కలిగిన గొప్ప శాస్త్రి ఎవరు అనిసనంటే ఈ యొక్క ఎజ్రా గారు. చెరలో ఉండేటప్పుడు యూదులు ధర్మశాస్త్రాన్ని మరిచిపోకుండా, యూదులు దేవుని వాక్యమును మరిచిపోకుండా దేవునికి అంగీకారముకు పాత్రగా నిలవబడటానికి యూదులు మరిచిపోయిన బోధను వారు బాధలో ఉన్నా సరే బోధించిన బోధకుడు ఎవరు అనిసరంటే ఈ యొక్క ఎజ్రా గారు. యూదులు బబులోను చెరలో ఉండేటప్పుడు వీరు ప్రార్థనా స్థలమును ఏమని పిలిచేవారు అనిసరంటే సినగోగులు అని పిలిచేవారు. యూదుల యొక్క ప్రార్థనా స్థలము పేరు సినగోగు. ఈ సినగోగులో ప్రధానమైన యాజకత్వము కలిగిన వారు ఎవరు అనిసరంటే ఈ యొక్క ఎజ్రా గారు. దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి చూస్తే కనుక బబులోను చెరలో ఉన్న మిశ్రమ జనాంగములో యూదులకును మిశ్రమ జనాంగమునకును దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క అద్భుత కార్యములను ప్రార్థనాపూర్వకంగా తెలియచేసిన బోధకుడు, యాజకుడు, ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనిసనంటే ఎజ్రా గారు. ఎజ్రా గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే తిరిగి ఇశ్రాయేలీలు తిరిగి వాగ్దాన భూమికి రావటం. తిరిగి వాగ్దాన భూమికి రావటం అనగా ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు ఎలాగైతే వాగ్దాన భూమికి వచ్చారో ఈ యొక్క ధర్మశాస్త్రమును
దేవుని యొక్క మందిరమును పోగొట్టుకున్న వారు మరలా దేవుని మందిరము కొరకై దేవుణ్ణి ఆరాధించటానికి, ఆరాధికులుగా వారిని మలచటానికి దేవుడు ఎంచుకున్న ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. బబులోను చెర నుంచి దేవుని యొక్క ఆత్మీయ సారమును తిరిగి యెరూషలేమునకు తీసుకొని వచ్చిన వారు ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. అనగా ఎజ్రా గారు దేవుని ధర్మశాస్త్ర నిపుణులు, దేవుని ధర్మశాస్త్రమును బోధించే బోధకుడు. దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యాజక నియమాలను, ఆచారాలను, కట్టడాలను అన్నింటినీ కూడా మరి నేర్పించి క్రమపరచి మందిరంలో వాటిని ముందుకు కొనసాగించగలిగిన గొప్ప ఆనాటి ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎజ్రా గ్రంథము ద్వారా, ఈ యొక్క నెహెమ్యా గ్రంథము ద్వారా ఉన్న సాక్ష్యము ఏమిటనిసనంటే యూదులు తిరిగి వాగ్దాన భూమికి ఆరాధించటానికి ఆరాధన స్థలంలోనికి వచ్చారు. అనగా ఎజ్రా గారు యూదామత చట్టము, యూదామత వేదాంతము, యూదామత ప్రాథమిక మూలాలు తెలిసిన బోధకుడు కాబట్టి, యాజకుడు కాబట్టి, శాస్త్రిగా పేరొందిన వాడు కాబట్టి ఆనాటి కాలములో బబులోను చెరలో ఎవరికైనా సరే యూదామత సంబంధమైన ఏమన్నా ఒక చట్టాన్ని తీసుకురావాలి అనిసరంటే ఆ చట్ట సభల్లో ఉన్న పెద్ద వ్యక్తి ఎవరు అనిసరంటే పెద్దలలో ఉన్న ఒక ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. అందుకనే ఎజ్రా గారిని ఏమని పిలిచేవారు అనిసరంటే ధర్మశాస్త్ర వ్యక్తి అని పిలిచేవారు ఆనాటి కాలంలో. అనగా ఎజ్రా గారు మోషే ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్పులోనికి తీసుకురావటానికి, మోషే ధర్మశాస్త్రమును నిరూపించగలిగిన, నెరవేర్చగలిగిన ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఈ యొక్క ఎజ్రా గారు. అందుకనే ఎజ్రా గారికి ఉన్న మరి యొక్క పేరు ఏమిటనిసరంటే రెండవ మోషే. అనగా మోషే గారు ఎలాగైతే దేవుని ధర్మశాస్త్రమును సినాయి పర్వతం మీదకి తీసుకుని వచ్చి ఇశ్రాయేలులకు బోధించారో అలాగే ఈ ఎజ్రా గారు మరిచిపోయిన ధర్మశాస్త్రపు బోధనంతటిని కూడా బబులోను చెరలోను యెరూషలేము ప్రాంతంలోను బోధించిన బోధకుడు ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. ఈ యొక్క ఎజ్రా గారి యొక్క జీవితమును జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక మోషే ధర్మశాస్త్రము ప్రకారము మోషే గారు ఎలాగైతే న్యాయస్థానములో ఉన్నాడో, న్యాయము తీరుస్తూ ఉన్నాడో, ఎవరైతే తప్పు చేయకుండా ఉండటానికి దేవుని బోధను బోధిస్తూ ఉన్నాడో అటువంటి న్యాయమూర్తి అంతస్తు బోధ కలిగిన బోధకుడు ఎవరు అనగా ఈ శాస్త్రి అయిన ఎజ్రా గారు. అందుకనే శాస్త్రులు, పరిసయ్యులు అని మనం క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఈ శాస్త్రులు, పరిసయ్యులు దేనితోటి పోలుస్తారు యూదులు అనిసనంటే మోషే గారి వంటి స్థానముతో పోలుస్తారు. మోషే గారు న్యాయస్థానంలో ఉంటే ఎలాగ ఉంటుందో వీరిని కూడా యూదులైన వారు మోషే ధర్మశాస్త్రాన్ని బోధించే, నెరవేర్పులోనికి తీసుకుని వచ్చే ఈ యొక్క శాస్త్రులను, పరిసయ్యులను ఎలాగ చూస్తారనిసనంటే మోషే వలె చూస్తారు. అందుకనే ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్రాన్ని మరిచిపోయిన ఈ ఇశ్రాయేలీయులకు దేవుడు ఏర్పాటు చేసిన బోధకుడు, దేవుడు ఏర్పాటు చేసిన ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. ఎందుకు ఈయనకు ఇంత ప్రాముఖ్యత, విలువ, నైపుణ్యత వచ్చింది అనిసనంటే నెబుకద్నెజరు యెరూషలేములో అంతటిని కూడా పాడు చేస్తుండేటప్పుడు నెబుకద్నెజర్ గారు యెరూషలేములో దేవాలయమును నాశనం చేస్తున్న సమయంలో మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన పత్రాలను కూడా, మోషే ధర్మశాస్త్ర సంబంధమైన ఈ యొక్క ప్రతులను కూడా
కాల్చివేసినట్లుగా చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఈ కాల్చినప్పటికీ కూడా మోషే ధర్మశాస్త్రమును ఈయన నెరవేర్పులోనికి తీసుకురాగలిగాడనిసనంటే మోషే ధర్మశాస్త్రం అంతటిని కూడా కంఠస్థము చేసి మోషే ధర్మశాస్త్రము పట్ల ఏ స్థితిలో ఒక పరిసైడ్ అన్నవాడు, శాస్త్రి అన్నవాడు ఉండాలో అలాగ ఉండిన వ్యక్తి ఎవరు అనిసనంటే బోధకుడు ఈ యొక్క ఎజ్రా గారు. ఎజ్రా గ్రంథములో మనం చూడగలిగితే గనక ఒక మాట రాయబడి ఉంటుంది 12 సార్లు. ఏంటి ఆ మాట అంటే ఆకాశమందలి దేవుడు, ఆకాశమందలి దేవుడు అని ఎజ్రా గారి యొక్క గ్రంథములో మనం 12 సార్లు మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిసినంటే పైనున్న దేవుడు క్రిందున్న మనకు సహాయం చేస్తున్నాడని తెలియచేసే గ్రంథము. పైనున్న దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు మన మొరను ఆలకించి తన యొక్క ఆత్మీయ జీవిత శక్తిని బట్టి మనల్ని బ్రతికించే దేవుడు అని నిరూపణ చేసిన గ్రంథము ఏ గ్రంథము అనగా ఈ యొక్క ఎజ్రా గ్రంథము. ఎజ్రా గారు పరలోక దేవుని యొక్క న్యాయశాస్త్రము యొక్క నిపుణుడు, అనగా దేవుని యొక్క పరలోకపు న్యాయమును భూలోకంలో తర్ఫీదు ఇచ్చే బోధకుడు, పరలోకపు మాటను భూలోకంలో ప్రకటించే యాజకుడు ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏ మాటనైతే ఇచ్చాడో, ఏ బోధనైతే ఇచ్చాడో, ఏ కట్టడలనైతే ఇచ్చాడో, ఏ యొక్క ఆరాధన స్థితినైతే ఇచ్చారో, ఆత్మీయ సారమునంతటిని కూడా నేర్పించి బ్రతికించి తిరిగి మరలా ఇంకొక తరాలకి అందించిన యాజకుడు, బోధకుడు, ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. అలాగుననే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక ఐగుప్తు దేశము నుంచి దేవుడు ఎలాగైతే మోషే గారిని తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మింపచేసి ఉన్నాడో, అహోలియాబు బెస్లేలుల వలె ఎజ్రా గ్రంథము ద్వారా మనం చూడగలిగితే గనక బబులోను చెర నుంచి దేవుని మందిరమును నిలపటానికి, ఆత్మీయమైన దేవుని క్రమమును జరిగించటానికి ఆనాడు దేవుడు ఎంచుకున్న నైపుణ్యత కలిగిన శాస్త్రి ఈ యొక్క ఎజ్రా గారు. ఎజ్రా గారు చేసిన పని మందిరంలో ఆత్మీయ క్రమమును నిలువబెట్టుట, స్థిరపెట్టుట, ఆత్మీయ జీవితంలో నేర్పించటం, ఆత్మీయ బ్రతుకును నేర్పించటం, ఆత్మీయ విశ్వాసాన్ని బ్రతికించటం, ఆత్మీయ జ్ఞానాన్ని పెంచటం, ఆత్మీయ ఉజ్జీవనమును ప్రోత్సాహపరచటం. అందుకనే ఎజ్రా గారు దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఎజ్రా గారు ప్రార్థనాపరుడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక రాజుతో మంచి సంబంధము కలిగిన వాడు, రాజు కుటుంబము, రాజకుమారుల కోసం ప్రతి దినము ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థనాపరుడు ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఎజ్రా గారికి మరి యొక్క పోలిక ఏమిటి అని గ్రహించినట్లయితే చరిత్రలో కొద్దిమంది ఏమంటారంటే ఎజ్రా గారు 2వ యోసేపు. నాటి కాలములో యోసేపు గారు ఫరో యొద్ద చనువుగా ఉండి ఇశ్రాయేలీయులకు ఎలాగైతే మేలు చేశారో, ఇశ్రాయేలీయులను ఎలాగైతే పోషించారో, ఎజ్రా గ్రంథములో ఉన్న ఎజ్రా గారు 2వ యోసేపు వంటి వారు. అనగా అటు బబులోను దేశానికి మేలు చేసిన వ్యక్తి, ఇటు ఇశ్రాయేలీయులకు కూడా మేలు చేసిన వ్యక్తి. బబులోను దేశంలో ఉన్న యూదులకు మేలు చేసిన వ్యక్తి,
యెరూషలేములో ఉన్న యూదులకు కూడా మేలు చేసిన వ్యక్తి. ఈయన అర్తహషస్తకు మంచి స్నేహితుడు. నాటి కాలంలో ఫరోకి ఎలాగైతే యోసేపు గారు మంచి సంబంధాలు కలిగి ఉన్నాడో అలాగే ఈ ఎజ్రా గారు కూడా రెండవ యోసేపు వలె, అనగా రెండవ యోసేపు అని పేరు తెచ్చుకున్న ఈ ఎజ్రా గారు ఆది కాండంలో ఉన్నటువంటి యోసేపు గారి వలె రాజుతో మంచి సంబంధాలు, స్నేహము కొనసాగించి ఆ స్నేహాన్ని దేవుని కొరకు వినియోగించిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే కనుక కోరేషు గారి నాయకత్వంలో ఈ యొక్క ఎజ్రా గారు, క్షమించండి, జెరుబ్బాబేలు గారు ఇంచుమించుగా 50,000 మందితోటి యెరూషలేముకు వస్తే ఇంచుమించుగా 5,000 మందితోటి ఈ ఎజ్రా గారు క్రీస్తు పూర్వం 457వ సంవత్సరంలో యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు ఎప్పుడు వచ్చారు అంటే 13 సంవత్సరాలకు వచ్చారు. ఇందుకు ఈ మాటను, యెరూషలేమునకు ఎజ్రా గారు వెళ్ళిన 13 సంవత్సరాలకు నెహెమ్యా గారు బయలుదేరారు. అనగా బబులోను చెర నుంచి మొదట నాయకత్వం వహించింది జెరుబ్బాబేలు గారు అయితే, రెండవసారి నాయకత్వం వహించి కొన్ని వేల మందిని తీసుకుని వచ్చి నిలువబెట్టి ఆత్మీయ కార్యక్రమంను మందిరంలో నింపి పోషించింది ఎజ్రా గారు అయితే, మూడవసారి అనగా ఎజ్రా గారు వచ్చిన 13 సంవత్సరాలకు మరలా నెహెమ్యా గారు ఈ యొక్క బబులోను దేశము నుంచి ఈ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక జెరుబ్బాబేలు గారు వచ్చి ఫిజికల్ స్ట్రక్చర్ని కట్టారు, భౌతికమైన స్థితి కట్టడను అక్కడ కట్టారు. ఆ భౌతికమైన కట్టడములో ఆత్మీయ జీవితాన్ని అందించింది, బోధించింది. మరలా దేవుని యొక్క శక్తిని నింపిన బోధకుడు ఎవరనిసినంటే ఈ యొక్క ఎజ్రా గారు. ఆనాటి కాలములో మందిరము కట్టిన తరువాత ప్రార్థన చేస్తే సొలొమోను గారు చేసిన ప్రార్థన బట్టి పైనుంచి అగ్ని దిగి వచ్చింది. కానీ ఈ ఎజ్రా గారి యొక్క బోధ వలన, ఎజ్రా గారి యొక్క ఆరాధన, ఆత్మీయ క్రమము వలన తిరిగి ఆత్మీయ జీవితం యూదులలో పునరుద్ధరించుకుంది, తిరిగి ప్రోత్సహింపబడింది, తిరిగి మరలా పోషింపబడింది. ఈ ఎజ్రా గారి యొక్క ఆత్మీయ జీవితం ఆత్మీయ కట్టడాన్ని యెరూషలేములో మరలా పుట్టించింది, మరలా పునరుజ్జీవం చేసింది, మరలా తిరిగి నిలవబడింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, భౌతికమైన మందిరాన్ని జెరుబ్బాబేలు గారు కడితే ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టింది ఎవరనిసినంటే ఈ యొక్క ఎజ్రా గారు. అందుకని దేవుని యొక్క వాక్య ప్రకారమును, చరిత్ర ప్రకారమును చూడగలిగితే మందిరంను కట్టింది జెరుబ్బాబేలు గారు అయితే, మందిరంలో ఆత్మీయ జీవితాన్ని నింపింది ఎజ్రా గారు అయితే, ఆ చుట్టుపక్కన గోడనంతటిని నిర్మించింది ఎవరు అనగా ఈ యొక్క నెహెమ్యా గారు. 70 సంవత్సరాలు బానిసత్వం తర్వాత మందిరము ప్రారంభమై ఎన్నడ్డులు వచ్చినా సరే దేవుడు తన మందిరాన్ని ఈ యొక్క జెరుబ్బాబేలు గారి ద్వారా, ఎజ్రా గారి ద్వారా దేవుడు నిర్మాణం చేసుకున్నాడు. అందుకని మొదటి 6 అధ్యాయాలు చూస్తే జాతంతా, ఇశ్రాయేల్ అంతా తిరిగి ప్రయాణం చేస్తారు. 7 నుంచి 10 అధ్యాయాలు చూస్తే గనక ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ ప్రయాణం ఎజ్రా గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒకటి తిరిగి వాగ్దాన భూమికి రావటం, వాగ్దాన భూమికి వచ్చి తిరిగి ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడం ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి విశిష్టత. అందుకనే ఎజ్రా గారు 8వ అధ్యాయం 12-21 వచనం ప్రకారం చూస్తే గనక ఎజ్రా గారి యొక్క ధైర్యం ఏంటనిసినంటే దేవుని హస్తము ఎజ్రా గారికి తోడుగా ఉంది.
దేవుడని యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించుచుండెను. ఆకాశమందలి దేవుడని నిరూపణ చేసిన ప్రార్థనాపరుడు ఈ యొక్క ఎజ్రా గారు. దావీదు గారు అన్నారు కదా, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునన్నట్లు ఎజ్రా గారు ఆకాశము తట్టి దేవుడిని, ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడెల్లా సరే ఎజ్రా గారి యొక్క ప్రార్థనా స్థితిని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క కార్యము ముందుకు కొనసాగటం జరిగింది. అందుకనే ఈయన ఎజ్రా గారు 9:5 చూస్తే గనక దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వ్యక్తి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడగలిగితే గనక నవస్త్రముపై దుప్పటిని తీసుకొని చింపుకొని మోకాళ్ళ మీద ఉండి నా దేవుడని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుటకు సిగ్గుపడి కిన్నుడయ్యున్నాను, మా దోషములు మా తలలకు పైగా హెచ్చైనవి, అపరాధములు మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. అంతటి పాప క్షమాపణ దేవుడిని కోరుకున్న ప్రవక్త, ధర్మశాస్త్రం అంతా తెలిసి ఈ ఎజ్రా గారు తన కోసం కాక తన యొక్క యూదుల కోసం, తన యొక్క జనాంగము కోసం, దేవుని సంఘము కోసం, దేవుని మందిరం కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని ధర్మశాస్త్రం కోసం ప్రయాసపడి గోజాడి దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థనలు చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి, మోకాళ్ళ ప్రార్థనలు చేసి, కన్నీటి ప్రార్థనలు చేసిన ప్రార్థనాపరుడు ఈ యొక్క ధర్మశాస్త్రపు నైపుణ్యత కలిగిన శాస్త్రియగు ఎజ్రా గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, ఎజ్రా గారు తన కోసం తను బ్రతకలేదు, కానీ దేవుని పని కోసం బ్రతికిన శాస్త్రి. దేవుని యొక్క మందిరం కోసము, దేవుని యొక్క వాక్యము కోసము, దేవుని యొక్క కార్యము కోసము బ్రతికిన యూదులలో నైపుణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేయవలసి వస్తుందనిసనంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే గనక క్రీస్తు పూర్వము 538-36 మధ్యకాలములో మందిరాన్ని పునాది వేశారు. 38లో చెర నుంచి బయటికి వచ్చారు. 534లో మందిరానికి ఆటంకం వచ్చింది. 521 కాలములో రాజైన దర్యావేషు రాజయ్యాడు. మరలా 534లో ఆగిపోయిన మందిరం 520వ సంవత్సరంలో మరలా పని పూర్తయింది, పునఃప్రారంభమైంది. 516వ సంవత్సరంలో మందిరం పనంతా కూడా పూర్తి చేశాడు. దర్యావేషు పూర్తి సహకారం అందించాడు. మందిరము పనంతా కూడా దేవుని యొక్క కార్యక్రమంను బట్టి చూడగలిగితే గనక 6వ అధ్యాయము 15వ వచనంలో చూడగలిగితే గనక మందిరము సమాప్తి చేయబడి ఉన్నది. చూడండి, దేవుని యొక్క కార్యక్రమంను బట్టి చూడగలిగితే గనక బబులోను చెరలో ఉన్నా సరే దేవుని వాక్యమును బ్రతికించిన ధర్మశాస్త్ర నైపుణ్యుడు ఎజ్రా గారు ప్రార్థనాపరుడు. ఉపవాస ప్రార్థనలు చేశాడు, కన్నీటి ప్రార్థనలు చేశాడు, మోకాళ్ళ ప్రార్థనలు చేశాడు. తన కోసం కాదు, తను దేవుని ప్రజల కోసం ప్రార్థన చేశాడు, దేవుని మందిరం కోసం ప్రార్థన చేశాడు, దేవుని వాక్యాన్ని బ్రతికించడం కోసం జీవించాడు. ఆయన దేవుని యొక్క వాక్యమును మరలా యూదులకు నేర్పించడం కోసం, యూదులకు అందించడం కోసం ఈయన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించుకున్నాడు. నెబుకద్నెజరు
ధర్మశాస్త్రాన్ని కాల్ చేసినా సరే ఎజ్రా గారి అంతరంగంలో ఉన్న దేవుని యొక్క మాటను మాత్రం ఎవరు తీయలేకపోయారు. అందుకనే తండ్రి గారు కూడా రాశారు, తండ్రి సిరాతో రాసిన, కలముతో రాసిన రాత ఎప్పటికైనా చెరిగిపోవచ్చును కానీ ఆత్మచేత రాసిన రాత ఎప్పటికీ చెరిగిపోదు. మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మచేత మన యొక్క హృదయాన్ని మనం రాయించుకోగలిగిన వారమై ఉండాలి. ఎజ్రా గారి వలె ఎజ్రా గారి యొక్క రాత, ఆత్మీయ జీవితము, ఆత్మీయ వ్రాత దేవుని యొక్క ఆత్మచేత రాయబడింది, దేవుని ఆత్మచేత పోషింపబడింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, ఎజ్రా గారు దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే కొందరు చరిత్రను బట్టి ఏమంటారు అనేసినంటే, ఈ యొక్క బైబిల్ గ్రంథమును, ధర్మశాస్త్రం అంతా కూడా అటు ఇటుగా ఉన్న ధర్మశాస్త్రమును ఒక ఆర్డర్లో పెట్టి, అనగా ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ కాండములన్నింటినీ కూడా క్రోడీకరించి క్రోనైజ్ చేసి జాగ్రత్తగా ఒక ఆర్డర్లో పెట్టి ఈ గ్రంథమును చక్కగా భద్రపరిచి మనకు అందించిన వారు. అందుకనే ఈ యొక్క దినవృత్తాంతాల వరకు అన్ని చరిత్రను, యూదుల చరిత్రను అంతటిని కూడా క్రోడీకరించి 5 కాండాలు, తోరా, యెహోషువ గ్రంథము, మిగిలిన గ్రంథాలన్నీ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి దినవృత్తాంతాల భాగము వరకు కూడా ఈ యొక్క ఎజ్రా గారు అన్ని గ్రంథాలను కూడా క్రోడీకరించి దేవుని యొక్క వ్రాత పనిని క్రమపరిచిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. అందుకనే జూవిష్ బైబిల్ అని, హీబ్రూ బైబిల్ అని 2 రకాల బైబిళ్ళు ఉంటాయి. చరిత్రను బట్టి మనం చూడగలిగితే గనక ఈ హీబ్రూ బైబిల్ మలాకీతో ముగింపు అవుతుంది. ఈ జూవిష్ బైబిల్ అనగా దినవృత్తాంతాలు 2వ గ్రంథముతోటి ముగింపు అవుతుంది. ఈ యొక్క వ్రాతనంతటిని కూడా ఆర్డర్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా క్రమపరిచి, జాగ్రత్తగా పొందుపరిచి, సృష్టి ప్రారంభము మొదలుకొని ఈ యొక్క చెర అంతటిలోనూ పరిస్థితులంతటిని దేవుడి మందిరమునకు తిరిగి ఎలాగ మరలా మనం ఈ యొక్క వాగ్దాన భూమికి వచ్చాము అని తెలియచేసే ఒక నైపుణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనిసనంటే ఈ యొక్క ఎజ్రా గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, ఎజ్రా గారి గ్రంథములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక దేవుని యొక్క ప్రజలకు విలువిచ్చి అన్యజనులైన ప్రజల యొక్క కార్యములను, పనులను, వారి మనుషులను విడిచిపెట్టమని సంపూర్ణంగా హెచ్చరించి దేవుని నీతి కొరకు బ్రతికిన వ్యక్తి ఎవరు అనిసరంటే ఈ యొక్క ఎజ్రా గారు. అందుకని అన్యజనులైన స్త్రీలను పెండ్లి చేసుకొని మీరు దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పాప స్థితిని బట్టి మీరు ఏం చేస్తున్నారనిసరంటే ఆ పాపాన్ని మీరు వాగ్దాన భూమిలోనికి మీరు తీసుకురావద్దు, అక్కడనే విడిచిపెట్టేసి వచ్చేమని చెప్పి మరి కఠినమైన ఒక సంక్లిష్టమైన యథార్థత కలిగిన అతి పరిశుద్ధత కలిగిన దేవుని స్థలమును అతి పరిశుద్ధంగానే ఉంచాలి, అతి పరిశుద్ధంగానే బ్రతకాలి, అతి పరిశుద్ధంగానే జీవించాలి అని నేర్పించిన, బోధించిన, క్రమపరిచిన, స్థిరపరిచిన, క్రమాన్ని అలవాటు చేసిన ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎవరు అనగా ఈ యొక్క ఎజ్రా గారు. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి చూడగలిగితే గనక ఎజ్రా గారు దేవుని యొక్క నైపుణ్యత కలిగిన గొప్ప పనివాడై ఉన్నాడు. దేవుని దేవాలయమును నిర్మించిన ఒక శిల్పి అయి ఉన్నాడు. దేవుని వాక్యమును బ్రతికించిన ఒక మంచి జ్ఞాని అయి ఉన్నాడు. దేవుని వాక్యమును తర్వాత తరాలకు అందించిన ముందు చూపు కలిగిన దేవుని వెలుగై ఉన్నాడు. లోకమును, యూదులను వెలిగించిన మరి వెలుగుకరమైన
బోధకుడిగా మారిన, నైపుణ్యత కలిగిన, ప్రావీణ్యత కలిగిన అహరోను వంశానికే మరి మంచి అలంకారము కలిగిన మరి శాస్త్రి అగు ఈ యొక్క ఎజ్రా గారి యొక్క జీవితం, మన ఆత్మీయ జీవితంలో మనము కొన్ని విషయాలు ఎజ్రా గారి ద్వారా నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందా. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, కనుకరించి కాపాడుము. నీ ఆత్మీయ కార్యక్రమంతో మమ్మల్ని స్థిరపరిచి ఎజ్రా గారి వలె మోషే ధర్మశాస్త్రములు ప్రావీణ్యత కలిగిన శాస్త్రి అని నువ్వు రుజువుపరుచుకున్నావు. అలాగుననేమి నాయన నీ వాక్యమునందలి ప్రావీణ్యత, నీ వాక్యమును భద్రపరుచుకునే ఆత్మీయ ఆసక్తి, నీ వాక్యమును స్థిరపరుచుకునే ఆత్మీయ జ్ఞానము మాకు, మా బ్రతుకులకు, మా కుటుంబాలకు, మా ఆత్మీయ జీవితాలకు నిండుగా మీరు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ప్రభు తలంపులు, తలాంతులు ప్రభు మనెల్లరికి అందించి స్థిరపరిచి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.